మా సత్తిగాడు చాలా మంచోడు. దూర దూర వార్తలు దొరకబట్టి మనకు తెస్తాడు. గమ్మత్ గమ్మతి ముచ్చట్లు చెప్తాడు కదా. అని తెలివిని చూస్తే నాకే పరిశాన్ అవుతుంటుంది అప్పుడప్పుడు. ఊర్లకెళ్ళి తెచ్చుకున్నందుకు నాకు మీకు మస్తు ఉపయోగపడుతున్నాడు కదా. నాకు తెలిసి మా సత్తిగాని లెక్క ఇంకెవ్వరు కష్టపడరు. వాళ్ళు లేకుంటే తీన్మర్ వార్తలకు మస్తు తగిలిపోయేది. ఎండలకు తిరిగి తిరిగి మా పొరడు పురాగా నల్లపూసైండు. ఆడికి మంచిగా మటన్ బిర్యానీ అడి పెట్టాలి. నీకే ఉన్నాడమ్మ తమ్ముడు. ఆయన లేకుంటే తీన్మర్ వార్తలకే తక్లీఫ్ అవుతుందట. అబ్బో అక్క తమ్ముడు చిన్నగా పోజులు కొడతలేరు కదా అని అనుకుంటున్నారులే. మరి నేను కాకుంటే మా తమ్ముడు ఇంకెవరు పోగొడతారులా? దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రి ఈయనేనట. పేరు అఖిలేష్ యాదవ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని వెళ్తున్నాడు. మళ్ళీ నేను ఉత్తమ సీఎం అని గుర్తుపట్టింది ఎవరు అనుకుంటాండ్రు? వాళ్ళ నాయన ములాయం సింగ్ యాదవ్. పుత్రరత్నం ఏలువడి మీద పుట్ల కొద్ది ప్రేమను గుమ్మరిచ్చిండు. మా ఓన్ పాలన అద్భుతం, మహా అద్భుతం, అమోఘం. పథకాలు ఎగురు పెడుతున్నాయి, పేదల బతుకులు ఎలిగిపోతున్నాయి, అభివృద్ధి రాకెట్ ఎక్కిందని కొడుకును భుజాల మీదకి ఎత్తుకొని ఎగిరిండు. నాయనలు ఎవరైనా గిట్లనే వేస్తారు. కానీ గిదే పెద్ద మనిషి గప్పట్లు ఏమన్నాడో తెలుసునా? అఖిలేష్ పాలన ఆగమాగమున్నది, గిట్లయితే కష్టం అని వలికిండు. అసెంబ్లీ ఎలక్షన్లు ఉరుకొస్తున్నాయని మాట మార్చినట్టు ఉన్నావు గాని మొదలు నీ కొడుకు ఏలువడి మీద నువ్వో క్లారిటీకి రాసారు. ఆయన ఉత్తమ సీఎమో ఉత్తర కుమారుడో ఎలక్షన్ల జనం తేలుస్తారు గాని